నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాల మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు గాని కులగణన గాని చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ అమిత్ షాని అడుగుతున్నా, 2021లో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవడిచ్చిండు? Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.